అన్న ఇప్పుడే లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే సినిమా చూసి వస్తున్నాం భయ్యా. నిజంగా మూవీ అయితే మామూలుగా లేదు. మామూలుగా ఏంటంటే లవ్ అనేది కామన్గా ఎవరైనా అమ్మాయిని లవ్ చేస్తారు, లేకపోతే రిలేటివ్స్లో ఉన్న అమ్మాయిని లవ్ చేస్తారు, కానీ దయ్యాన్ని లవ్ చేయడం అనేది నిజంగా కొత్తగా అనిపించింది భయ్యా. సినిమా ఏంటంటే సినిమా స్టోరీ అయితే రొటీన్ స్టోరీ కాదు, రొటీన్ కంటెంట్ ఉన్న సినిమా కాదు, సంథింగ్ స్పెషల్, సమ్ మోర్ స్పెషల్ ఉన్న సినిమా ఇది. నిజంగా ఈ మూవీ మన వైష్ణవ్ చైతన్య గారి కెరియర్లో అండ్ ఆశీష్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. ఈ వీక్లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అంటే ఇదే అన్న. మూవీ ఎక్కడ కూడా బోరింగ్ అని అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ చూసిన దానికి స్టోరీ ఒక రేంజ్లో అనిపించింది దానికంటే ఇంకా సెకండ్ హాఫ్లో కూడా ఇంకో రేంజ్లో అనిపించింది. అంటే రెండు హాఫ్లు కలుపుకుంటే రెండు సినిమాలు చూసినామా అన్నట్టు అనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్లో ఏంటంటే సంయుక్త మీనన్ గారిది మామూలుగా పుర్రెని తీసుకొచ్చి అది మామూలుగా చేయడము, అదొకటి ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ ట్విస్ట్ పెట్టిండు, అది కూడా చాలా బాగా అనిపించింది అన్న. అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే నిజంగా చాలా బాగుంది, ఎక్సైట్మెంట్ ఇచ్చి పడేశాడు. అంటే లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని చెప్పేసి అండ్ లవ్ మీ ఇఫ్ యూ క్యాన్ కిల్ మీ అని చెప్పేసి అన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే నాకు సినిమా అర్థమైంది ఏంటంటే పార్ట్ 2 కూడా ఉందని అర్థమైంది. పార్ట్ 1 చూసినంతసేపు ఏంటంటే ఇప్పుడు వచ్చే ప్రజెంట్ జనరేషన్లో వచ్చే సినిమాలలో రొటీన్ సినిమా కాకుండా వన్ ఆఫ్ ది ఒక కొత్త స్టోరీ, ఒక కొత్త కాన్సెప్ట్ సబ్జెక్ట్ని మనం ముందుకు తీసుకొని వచ్చారని అనిపించింది. నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్సప్ చెప్పుకోవాలి భయ్యా. నిజంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికైనా కానీ హ్యాట్సప్ చెప్పుకోవాలి. ప్రతి ఒక్క ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా, ఆదరించాల్సిన సినిమా. మూవీ అయితే నిజంగా ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు భయ్యా. ప్రతి ఒక్క సీన్కి చాలా సస్పెన్స్ థ్రిల్లర్, చాలా థ్రిల్లింగ్ సస్పెన్స్ తోని చాలా థ్రిల్ అవుతూ చూసాము. ఏం జరుగుతుందా ఏమవుతుందా అని చాలా ఎక్సైట్మెంట్ అయ్యాము. ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. ప్రతి ఒక్క ఆడియన్స్ వచ్చి చూడండి, ఆదరించండి. థ్యాంక్ యూ. దయ్యమని ఎప్పుడు తెలుసుకుంటాడు హీరో? దయ్యమని ఎప్పుడు తెలుసుకుంటారు అంటే ఆయనకు ఫస్ట్ హాఫ్లోనే తెలిసిపోతుంది అన్న. ఫస్ట్ హాఫ్లోనే తెలిసిపోతుంది. కాకపోతే ఏంటంటే ఈ మూవీలో ఉన్న వైష్ణవ్ చైతన్య హీరోయినే దయ్యం అని అనుకుంటాడు. కానీ లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్లో ఉన్నది ఏంటంటే దయ్యం హీరోయిన్ కాదు, వేరే ఇంకో పర్సన్ ఉన్నారు అనేది పార్ట్ 2లో సస్పెన్స్ అని చెప్పేసి సస్పెన్స్ పెట్టిండు అన్న. ఆ పార్ట్ 2 కోసం మేము వెయిటింగ్. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందా, మేము ఎప్పుడు చూడాలా అని చెప్పేసి ఇప్పటి వరకు వెయిటింగ్లో ఉన్నాము. పార్ట్ 1 ఏ రకంగా అయితే మెప్పించిందో పార్ట్ 2 దానికంటే డబల్ ఎక్సైట్మెంట్ తో ఉంటుందని ఆశతోనే ఆశిస్తున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న. లవ్ మీ ఇఫ్ యూ డేర్ యూ సినిమా అయితే మాత్రం నేను విరూపాక్ష లాగా ఉందని చెప్పలేను, కానీ విరూపాక్షకి ఏం మాత్రం తీసుకోకుండా ట్విస్టులు అయితే మాత్రం ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మనకి ఎటువంటి రొట్ట కామెడీ గట్రా లేకుండా అందంగా కథనే తీసుకెళ్లారు. కథలో సీన్స్ బాగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి ఏం జరుగుతుంది అనేది మనం వాట్ నెక్స్ట్ అనేది ఉండదు. దెయ్యం ఉందా లేదా, లేకపోతే దెయ్యం అసలు లేదా అనే ట్విస్టులతోనే మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం సినిమా చూసినంతసేపు కూడా. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న, కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వన్ ఆఫ్ ది ఫిల్లర్ అనమాట సినిమాకి. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కొన్ని సీన్లు డెప్త్ లేకపోయినా ఆ బ్యాక్గ్రౌండ్ వల్ల చాలా మంది అంటే ఉలికిపడడం, భయపడడం కూడా చేస్తారనమాట. ఇంకా ఇంటర్వెల్ వచ్చే ట్విస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇంకా ఆ ఇంటర్వెల్ తర్వాత ఏదైతే సినిమా ఉంటుందో 1.5 అవర్ నెక్స్ట్ లెవెల్ అన్న సినిమా మాత్రం ట్విస్టులు కానీ ఆ రివీల్ చేసిన ఆ సీన్స్ కానీ సూపర్ అనమాట. ఆశీష్కి అయితే యాక్టింగ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ అంతా చాలా ఇంప్రూవ్మెంట్. రౌడీ బాయ్ తర్వాత యాక్టింగ్ బాగుంది. వైష్ణవి యాక్టింగ్ అయితే బేబీ తర్వాత ఇది బ్లాక్ బస్టర్ మూవీ అన్న బేబీకి అయితే మాత్రం. సో అందులో కూడా ఏం యాక్టింగ్ అంతకన్నా డబుల్ యాక్టింగ్ చేసింది ఇందులో. కీరవాణి గారికి డైరెక్షన్ కోసం మాట్లాడుకుంటే డైరెక్షన్ అయితే మాత్రం రాసుకున్న కథనం కూడా చాలా కొత్తగా అనిపించింది. కథ కూడా చాలా కొత్తగా అనిపించింది. దెయ్యం అంటే ఎవరో చనిపోవడం, దెయ్యం అవడం, మన ముందుకు రావడం, అలిపించడం ఇటువంటివి కాదు. అలా దెయ్యం ఉందా లేదా అనేది మీరు సినిమాలో చూడాలి. కథ అయితే చాలా రివీల్ చేయట్లేదు. కథ అయితే చాలా కొత్తగా ఉంది. నటీనటుల విషయానికి వస్తే ఆశీష్ సూపర్గా యాక్ట్ చేశాడు. ఆ వైష్ణవి అయితే యాక్టింగ్ చాలా బాగుంది, చాలా ఇంప్రూవ్మెంట్ చూపించింది. ఇంకా క్లైమాక్స్లో వచ్చే 20 మినిట్స్ ఏదైతే ఉందో అది నిజంగా మబ్బులు ఇడిపోతుంది. మీరు స్క్రీనే చూస్తారు, ఇంకెటు చూడాలన్నమాట. అంత బాగుందన్నమాట. ఇంకా లాస్ట్లో ఒక్క షార్ట్ సంయుక్త మీనన్ వస్తుంది. ఆ షార్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా ఏదైతే సెకండ్ పార్టీకి లీడ్ అవుతుందో ఆ సీన్ కూడా చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా నాకు బేబీ తర్వాత వైష్ణవికి బ్లాక్ బస్టర్ మూవీ, ఆశీష్కి అయితే ఫస్ట్ బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. అటు డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. ఇంకా సెకండ్ హాఫ్ ఏదైతే సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉందో అదైతే సూపర్ అనమాట. సో ఓవరాల్గా ఒక సస్పెన్స్, రొమాన్స్, థ్రిల్లింగ్ ఎంజాయ్ చేస్తూ బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చారు. అంతేనా? కామెడీ ఏమీ లేదన్నా సినిమాలో. మొత్తం సీరియస్ వేలోనే వెళ్ళిపోతుంది. సీరియస్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అనమాట. చాలా థ్రిల్ అవుతారు అనమాట. చాలా ప్రతిసారి సీన్లను కూడా మీరు నెక్స్ట్ ఏం జరుగుతుంది మనం చెప్పలేము. సో ఆ సస్పెన్స్ బిల్డ్ చేసుకుని అయితే తీసుకెళ్లారు సినిమాని అయితే మాత్రం. సో బాగుంది. డైరెక్షన్ అయితే చాలా జాగ్రత్తగా నేను డీల్ చేశారు. ఆశీష్ గారిని కూడా చాలా గ్లామరస్గా, చాలా డీసెంట్గా, చాలా కూల్ అండ్ ఆర్ట్లో క్యారెక్టర్లో చూపించారు అనమాట. నాకైతే బాగా అనిపించింది. సో ఓవరాల్గా నాకు సూపర్ హిట్ మూవీస్.
వైష్ణవ్ తేజ్ ఎట్లుంది యాక్టింగ్? వైష్ణవ్ తేజ్ యాక్టింగ్ చెప్పుకోకలేదు. బేబీలో ఎంత బాగా యాక్ట్ చేసి ఇందులో కూడా చాలా డీసెంట్గా చాలా పద్ధతిగా చాలా బాగా నటించింది. కొన్ని సీన్స్లో ఆవిడ యాక్టింగ్ సూపర్ ఉంటాయి. ఎమోషన్ సీన్స్ కొన్ని సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్లో యాక్టింగ్ చాలా బాగా చేసింది. సో మంచి కెరీర్ ఆవిడ. థ్యాంక్ యూ. లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చనా. అంటే అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు చాలా అంటే చాలా ఎంగేజింగ్ ఉంది. చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్గా చెప్పుకుంటే మన ఆశీష్ అన్న అసలు రౌడీ బాయ్స్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో దానికి డబుల్ ఇచ్చాడన్న దీంట్లో. కానీ కాన్సెప్ట్ మాత్రం చాలా అంటే చాలా కొత్తగా ఉందన్న. మన టీఎఫ్ఐలో ఇంతకుముందు ఇలాంటి సినిమాలు రాలేవన్నా. అంటే ఒక అమ్మాయిని లవ్ చేయొచ్చు, ఒక ఆంటీని లవ్ చేయొచ్చు, ఎవరినైనా లవ్ చేయొచ్చు అన్న. కానీ దయ్యాన్ని లవ్ చేయడం ఏంటన్నా, అది మాత్రం చాలా కొత్తగా అనిపించింది. అంటే అదే అన్న, లవ్ చేస్తాడు, రొమాన్స్ చేస్తాడు, శోభనం చేసుకుంటాడు, అన్నీ చేసుకుంటాడు. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పిచ్చిగా లవ్ చేస్తే తను ఎట్లున్నా కానీ ఎలా ఉన్నా కానీ లవ్ చేస్తాడు అనే దానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చనా. సో పార్ట్ 2 కూడా ఉందన్న. అంటే సినిమా మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఇంకా సస్పెన్స్ ఎవరో తెలియదు, దయ్యం ఎవరో కూడా తెలీదు. సో ఆ రేంజ్లో మెయింటైన్ చేశారు కాబట్టి సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, ఎక్కడ కూడా తగ్గలేదు. సో వైష్ణవి చైతన్య గారికి అయితే బేబీ మూవీ కంటే బిగ్ హిట్ అని చెప్పుకోలేము. ఎందుకంటే ఆమె పర్ఫార్మెన్స్ పర్లేదు అనిపించింది నాకైతే. కానీ హీరో పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అన్న. అండ్ బీజిఎం అన్న కీరవాణి గారు కొట్టారంట, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫస్ట్ స్టార్ట్లో నుంచి ఎండ్ వరకు మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంది. బీజిఎం చాలా అంటే చాలా బాగుంది. సో ఈ వీకెండ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. ఒక ఆడపిల్ల ఎలా స్ట్రగుల్ అయితే దాని గురించి కూడా చాలా బాగా చూపించారు. సో పార్ట్ 2 ఉంది, దానికోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ అన్న. సినిమా గురించి ఒక్కటే మాట చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ అసలు మొత్తం చాలా లాగ్ ఉందన్న, చాలా లాగ్ ఉంది. లాగ్ ఉండడం వల్ల సగం మంది సినిమా థియేటర్కి వెళ్ళిపోతే మీ వరస్ట్ మూవీ అన్న, వరస్ట్ మూవీ చూసినట్టు ఉంటుంది, వరస్ట్ ఫీలింగ్ కూడా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఉంటుంది చూడన్న, అల్టిమేట్ ఇట్లా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంకా సస్పెన్స్ అని చాలా బాగుంటుంది అన్న. విరూపాక్ష ఏమ్రా బాబు సేమ్ విరూపాక్ష టైప్ ఉందని అనిపించుకొని, చాలా హర్రర్ సేమ్ అలానే అనిపించుకొని, బట్ లేటర్ చూస్తే ఒక డిఫరెంట్ మూవీ. అంటే మనకు ఒక లవ్ మూవీ, లవ్ మీ అంటే లిఫ్ట్ యూ డేర్ అని ఎలా ఉందో చాలా బాగుంది అన్న. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అల్టిమేట్ ఉంది, నాకైతే చాలా నచ్చింది. బోరింగ్ అనిపోయింది, సినిమా ఫ్లాప్ అయిపోయింది. బేబీ హీరోయిన్ హీరోయిన్ హిట్ కొట్టిన, అంతా బ్లాక్ బస్టర్ కొట్టిన హీరోయిన్ ఫ్లాప్ అందని అనుకున్నాను. బట్ లేటర్ చూస్తే సెకండ్ హాఫ్ ఉంటుంది చూడన్నా, పీక్స్ అన్న, అంతా పీక్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ అయితే అల్టిమేట్ అన్న, చాలా బాగుంది. మొత్తం హర్రరే ఉందా? మొత్తం హర్రర్ అసలు లేదన్న, మొత్తం ఫీల్ గుడ్ ఫీల్ అలా ఉంటుంది. ఓకే.